టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కని ఇడ్లీ అండి చిన్న టిప్పుతో మీకు చేసి చూపిస్తున్నాను. ఈ ఇడ్లీకి చక్కగా పల్లి శనగపప్పు చట్నీ అండి, సూపర్ కాంబినేషను. ఈ చట్నీ ఈ ఇడ్లీ ఇలా మనం ఈ చట్నీ వేసుకుని చూసారా, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయి, ఎంత మెత్తగా దూదుల్లా ఉన్నాయండి. ఈ ఇడ్లీని ఈ చట్నీలో మనం ఇలా ముంచుకుని తిన్నామంటే సూపర్ టేస్ట్ అండి. చాలా చక్కటి ఇడ్లీ, స్మూత్గా ఎంత మెత్తగా దూదుల్లా. 2 ఇడ్లీ పెడితే 4 ఇడ్లీ కావాలని అడుగుతారండి, అంత బాగుంటుంది. చూసారా, ఇది నేను గ్రైండర్లో రుబ్బలేదండి, మిక్సీలోనే రుబ్బాను నేను. కానీ ఎంత మెత్తగా వచ్చాయో చూడండి, పిండి కూడా చాలా ఒదిగయిందండి. చూడండి, చక్కగా ఇలా తింటూ ఉంటే ఇడ్లీ ఆహా ఎంత బాగుంటుందో. అలాంటి ఇడ్లీ ఎలా చేయాలో మీకు వాళ్ళు నేను చేసి చూపిస్తాను. మీకు సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉండే ఇడ్లీ కోసం ఎలా మనం ముందు పిండి ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ కప్పు కొలతతో నేను మినపగుళ్ళు తీసుకున్నానండి. ఈ కప్పు కొలతతో మినపగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అరకప్పుకి అటుకులు తీసుకుంటాను. ఇలా అరకప్పు కొలతకి అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు కూడా దీంట్లో వేసి వీటిని మనం శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకుని బాగా వాటిని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఇలా మనం ఈ మినప్పప్పు ఈ అటుకులు బాగా ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకుని మనం వాటర్ పోసుకుని ఒక 4 గంటలు నాననివ్వాలండి. ఇప్పుడు దీంట్లో మనం నిండుగా వాటర్ పోసేసుకుని శుభ్రంగా ఒక 4 గంటలు, అంతకన్నా ఎక్కువ కనుక నాననట్టయితే మినపప్పులో ఉండే జిగురు పోతుందండి, అందుకని ఒక 4 గంటలు సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడే ఇడ్లీ రవ్వ కూడా మనం నానబెట్టేసుకుని ఉంచుకుందాము. ఇప్పుడు నేను ఏ కప్పు కొలతతో అయితే మినపప్పు తీసుకున్నాను అదే కప్పు కొలతతో 2 కప్పుల ఇడ్లీ రవ్వ అండి, సన్న ఇడ్లీ రవ్వ తీసుకుంటే మనకి ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లా ఉంటాయండి చక్కగా ఇడ్లీ. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని దీన్ని కూడా మనం మినపప్పుతో పాటుగా నాననిస్తే ఇడ్లీలు మనం మిక్సీలో రుబ్బినా సరే పప్పు చాలా స్మూత్గా వస్తాయన్నమాట ఇడ్లీ అనేది. ఇలా మనం వాటర్ పోసుకుని శుభ్రంగా 1-2 సార్లు దీన్ని కడిగేసుకుని ఈ వాటర్ అంతా తీసేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని ఒక 4 గంటలు అలా నాననిద్దామండి. ఇలా మనం మినప్పప్పు, అటుకులు అలాగే ఇడ్లీ రవ్వ 2 కూడా మనం అలా నానబెట్టేసుకుని 4 అవర్స్. మనకి పప్పు బాగా నానిపోయిందండి, చక్కగా 4 గంటలైంది. చూసారా, చక్కగా నానింది. ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకుందాం. గ్రైండర్లో కాకుండా నేను మిక్సీలోనే రుబ్బుతున్నానండి. చక్కగా అటుకులు పప్పు అంతా జార్లో వేసేసుకుని మనం ఇడ్లీ పిండిలా చక్కగా మెత్తగా రుబ్బేసుకుందాం. ఇలా మనం పిండిని రుబ్బి పెట్టుకోవాలండి. చూసారా, ఇంత సాఫ్ట్గా మనం రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ దీంట్లో కలుపుకుందాం. ఇప్పుడు ఇడ్లీ రవ్వ కడిగి పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ అంతా ఇలా పిండి వేసుకుని మనం ఈ పిండిలో వేసి కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ వేసేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసేసి ఇది బాగా కలిపేసుకుని మనం రాత్రి అంతా ఇలా బయటే ఉంచి నానబెట్టేయాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే కానీ గట్టిగా అయిపోతుంది. ఇలా మనం బాగా కలిపేసుకుని ఒక రాత్రి అంతా దీన్ని బయటే చక్కగా మనం నాననివ్వాలి. అప్పుడు పొద్దున్నకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చక్కటి రుచితో వస్తాయి.
ఇలా మనం బాగా కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని, చూసారా ఇడ్లీ పిండి మనం బయట ఇలా ఉంచాం కదా, చూడండి పొంగి ఎంత బాగా ఉందో. చక్కగా మనం సాల్ట్ కూడా వేసేసుకుని పెట్టేసుకున్నాం కదా, చూడండి ఎంత చక్కగా పొంగింది. అందుకే కింద ఒక ప్లేట్ పెట్టుకున్నట్టయితే మనం పొంగిన అది మనకి కింద పడకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ వేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉరుమైందో. బాగా మనం మిక్సీలో రుబ్బుకున్నా కానీ ఎంత చక్కగా ఉరుమైంది పిండి. మనం కావలసిన పిండిని ఇలా వేరే గిన్నెలోకి తీసుకుని ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసుకుందామండి. ఇలా కొంచెం నెయ్యి రాసుకుంటే కమ్మగా ఉంటాయి ఇడ్లీలు. ఇలా నెయ్యి రాసుకుని వీటిలో మనం పిండి వేసేసుకుందాం. తెల్లని మెత్తని దూదులు లాంటి ఇడ్లీలండి. చిన్న చిట్కాతో మంచి రుచిగా ఉంటాయి. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీలు వేసేసుకుందాం. ఇలా మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని స్టీమ్ మీద కరెక్ట్గా 10 నిమిషాలు ఉడికించేసుకుందామండి. ఇలా ఒక 10 నిమిషాలు అయితే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. చక్కగా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇదిగోనండి చక్కని మెత్తని ఇడ్లీ రెడీ అయిపోయింది. దానికి పల్లి శనగపప్పు చట్నీ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.